మాటకి లోబడి మరలా తిరిగి ప్రయాణమై వెళ్తున్నారు. ఒకవేళ ప్రియ దేవుని పిచ్చిలారా, ఈరోజు కూడా ఒకవేళ వారి మాట వీరి మాట నమ్మి డబ్బుకో దేనికో ఒక విధంగా నువ్వు కూడా ఆశ కలిగి లోకం వైపు లోక స్నేహితుని వైపు వెళ్ళావా, నీకు నష్టం కలిగిందా? ఈరోజు నయోమి ఏ విధంగా తిరిగి దేవుని వైపు చూసిందో, తిరిగి దేవుని యొక్క సంరక్షణలో బ్రతకాలని ఆలోచన కలిగి ఉందో, నీవు కూడా తిరిగి రా, ఆయన్ని ఆశ్రయించు, నీకు మేలులు జరుగుతాయి, నీకు మేలులు జరుగుతాయి. మోయాబు దేశములో ఆమె ఎన్ని సంవత్సరాలు ఉందంట? 10 సంవత్సరాలు ఉంది. ఆ 10 సంవత్సరాలు ఏం జరిగింది? భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది. 10 సంవత్సరాల్లో సర్వస్వాన్ని కోల్పోయింది. మోయాబు దేశం బాగుంటుంది, మోయాబు దేశం తినటానికి తిండి దొరికిద్ది, మోయాబు దేశం అనుకున్నది. ఈ లోకంలో కూడా అంతే. ఒకవేళ నువ్వు ఈ లోకంలో చూసి, ఈ లోకంలో నాకు తిండి దొరికిద్ది, ఈ లోకంలో నాకు మంచిగా ఉంటుందని అడ్డదారులు దొక్కమాక.